శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 3వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఈ సంవత్సరం పరీక్ష తన్నేసింది. నాకు ఇంకిక్కడ ఉండడం, మళ్ళీ ఆ క్లాసులోనే కూర్చోవడం, మేస్టర్లు వేళాకోళం చేయడం ఇవన్నీ తలుచుకొని చదువుకింక స్వస్తి చెబితే బాగుంటుందని నిశ్చయానికి వచ్చాను. మా నాన్నగారు కూడా నాతో సంప్రదించకుండానే అదే నిశ్చయానికి వచ్చినట్టు తోచింది. స్కూలు తెరవగానే వెళ్ళడమా మానడమా అనుకుంటూ ఓ రోజు పొద్దున్న కూర్చున్నాను. నాయనా పార్వతీశం అన్న మా నాన్న పిలుపు విని సావిట్లోకి వచ్చాను. ఏం చేస్తున్నావన్నారు. స్కూల్ తెరిచేరు కదా అని పెట్టి సర్దుకుంటున్నాను. చూడు, ఒక్క మాట చెప్తాను. నువ్వు చదువుకుంటావు. ఆ చదువుతో పైకి వచ్చి బాగుపడతావనుకున్నాను. మొదట నువ్వు ఉన్న చురుకు ఎందుకో మందగించింది. అందుచేతను ప్రస్తుతం ఈ సంవత్సరం మానేసేయి. మరొకప్పుడు చదువుకోవలేనని వాంఛ బలీయమైనప్పుడు మళ్ళీ ప్రారంభించవచ్చు. నేనొద్దన్ను ఈ పాటికి మటుకు మానేసేయి. అలా అని గాడిదలా తిరగమని నా ఉద్దేశం కాదు. ఈ సంవత్సరం సంస్కృతం 2 ముక్కలు ఎలాగో నేర్చుకో. తెలుగు కూడా బాగా చదువుకో. ఆ తరువాత సంగతి చూద్దాం. ఈవేళ నువ్వు BA పాస్ అయి ఏ మేస్టరియో చేస్తేనే కానీ గడవదన్న బాధ లేదు కదా. ఓపికన్నప్పుడు ఓ మాట పొలం కేసి వస్తూ నాకు కొంచెం సహాయంగా ఉండి ఆ పని చూసుకుంటూ ఉండవచ్చు అన్నాడు మా నాన్న. నా ఊహ గ్రహించినట్టు నేను కొంచెం సేపు తటపటాయిస్తూ ఏ మాట చెప్పలేక, ఏ నిర్ణయానికి రాలేక సందేహిస్తుంటే, ఒక్క మాటలా పొలంలోకి వెళ్ళు. ఈవేళ కుప్ప నూర్పిద్దామనుకుంటున్నాను. మన దూడలు కాక మరో 2 లంకెలో చూడమని చెప్పాను వెంకటితోటి. వాడేం చేస్తున్నాడో చూసిరా అన్నాడు మా నాన్న. నేను ఆలోచించవలసిన అవసరం లేకుండా నా కార్యక్రమం నిర్ణయమైందని తెలుసుకొని మాట్లాడకుండా పొలం వెళ్ళాను. ఇలా 2-3 నెలలు కొంచెం మందంగా ప్రశాంతంగా గడిచింది. నాకేమీ తోచక ఉబుసుపోక మధ్య మధ్య కొంచెం చిరాగ్గా ఉంటుంది. అక్కడికి సాయంకాలం వేళ నరసాపురం ఉడాయిస్తూనే ఉండేవాడిని. కాసేపు ఏదీ లేకపోతే మా పూర్వపు స్నేహితులతో కాసేపు షికారు తిరిగి కొంచెంసేపు గోదావరి గట్టున కూర్చొని దీపాలు పెట్టగానే ఇంటికి చేరుకునేవాడిని. కానీ ఇలా అట్టే రోజులు గడవకుండానే నరసాపురంలోనూ పాలకొల్లులోనూ రోజు రోజుకు సభలు ఉపన్యాసాలు ఎక్కువైనాయి. నా పూర్వపు మిత్రులు కొందరు పెద్దలు ఒక రోజున పొద్దున్నే మొగల్తూరు మా ఇంటికి చక్కగా వచ్చారు. నా అదృష్టం బాగుండి నన్నింట్లో లేడా సమయానికి వచ్చిన వారి నాన్న ఇంట్లో లేడు. సమయానికి వచ్చిన వారిలో ఒక మధ్య వయస్సు ప్లీడర్ గారు, ఏం పార్వతీశం కులాసాగా ఉన్నావా? బొత్తిగా కనపడ్డం మానేశావేమిటి? ఉద్యోగం విరమించుకున్న ఉద్యోగిలాగాను, కొత్తగా సన్యాసం పుచ్చుకున్న గృహస్థులాగాను మాకందరికీ దూరమై ప్రజా జీవితానికి దూరమైతే ఎలాగోయ్? నీ బోటి యువకులు ఉత్సాహవంతులు చేయవలసిన పని బోలెడంతున్నది. నీలాంటి భావి పౌరులంతా ఒకచోట చేరి మీ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని కార్యరంగంలోకి రావలసిన తరుణం రానే వచ్చింది. పరిస్థితులు మాకెంతో అనుకూలంగా ఉన్నాయి. స్వరాజ్య సంచలనము బెంగాల్లో ఉవ్వెత్తుగా లేచి దేశం మీద పడుతుంది. బిపిన్ చంద్రపాల్ లాంటి మహానాయకులంతా మన సహాయాన్ని అర్థించడానికి మన దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ మన పెద్దలంతా బోడే నారాయణరావు మొదలైన వాళ్ళంతా వారిని ఉచిత రీతిని సత్కరించడానికి, తగిన వాతావరణం కల్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఊరూరా ప్రచారానికి సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకని నీ బోటి వాళ్ళ సహాయం ఉంటేనే కానీ ఈ పనులు జరగవు కదా. ఈ మహత్కార్యమంతా కబుర్లతోనే జరిగేది కాదు కదా. ఇదంతా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి, మీ జీవితాలు సుఖమయం చేయడానికే కానీ మా కోసం కాదు కదా. మా రోజులు అయిపోవచ్చినాయి. ఇక వచ్చేవి మీ రోజులు. మీకోసం, మీ సుఖం కోసం, దేశ సౌభాగ్యం కోసం మీరు నలుగురు కలిస్తే మీ వెనక ఉండి మిమ్మలను ముందుకి తీసుకొని వెళ్ళాలని మాకందరికీ కుతూహలంగా ఉంది. నారాయణరావు గారి లాంటి
నాయకులందరికీ నీ పేరు ఎలా తెలిసిందో తెలిసింది. వారు ప్రత్యేకించి నిన్ను బ్రతిమాలి నీ సహాయంతో నీ నాయకత్వాన ఒక స్వచ్ఛంద సేవాదళం అధమం 100 మందితోనైనా వెంటనే ఏర్పాటు చేయమని, వాళ్ళందరికీ నీ చేత 1 నెల రోజులు శిక్షణ ఇప్పించమని మాకు వర్తమానం చేశారు. ఇంక నువ్వు ఏదో వంక కల్పించి తప్పుకు తిరగడానికి వీల్లేదు. నీ కోసమని ఇక్కడికి పనిగట్టుకు వచ్చానంటే ఇది ఎంత తొందర పనో ఊహించుకో. సాయంకాలం 4 గంటలకు నరసాపురం వస్తే మనం కలుసుకొని మన కార్యం ఎలా సాధించవలేనో ఆలోచించి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుందాం. వస్తామింక. నేను ఇంక 2-3 రోజులలో వెళ్ళాలి అని లేచారు ఆయన. ఆయనతో వచ్చిన 5-6 లేచారు. నాకు ఏమనాలో, ఏం చెప్పాలో, ఎలా అంగీకారం తెలపాలో అక్కర్లేదో కూడా ఏమీ తోచలేదు. నేను అమాంతం పెరిగిపోతున్నట్టు, గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. వారితో పాటు నేను నుంచొని మౌనంగా ఒక నమస్కారం చేసి ఊరుకున్నాను. వారు మందహాసంతో నా భుజం మీద చేయివేసి వీధి గుమ్మం దాకా తీసుకెళ్ళి, సాయంత్రం సరిగ్గా 4 గంటలకు రావాలి సుమా, ఆలస్యం కావడానికి వీలు లేదు. మనం మొట్టమొదట నేర్చుకోవలసింది అనుకున్న వేళకు ఒక్క క్షణం కూడా తేడా లేకుండా కళ్యాణ ముహూర్తంలా అనుకొని ప్రతి కార్యం ప్రారంభించాలి అని బండెక్కారు. నేను సుమారు 5 నిమిషాల సేపు పరధ్యానంగా నిశ్చలంగా ఏ ఆలోచన కూడా లేకుండా అలా వెడుతూ కనుమరుగవుతున్న జట్కా బండిని చూస్తూ నిలబడిపోయాను. లోపల నుంచి మా అమ్మ కేక వినపడేసరికి తెలివి తెచ్చుకొని ఆకాశంలో నుంచి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాను. తరువాత 3 రోజులు వరుసగా సాయం సమయమందు నర్సాపురం వెళ్ళి ప్లీడర్ రమణారావు గారిని కలుసుకుంటుండేవాడిని. ప్రతిరోజు నేను వెళ్ళే వేళకు 10-15 పెద్దలు పిన్నలు వారి దగ్గర కూర్చుని వారు చెప్పిన విషయాలు, చేసే ప్రబోధాలు చాలా శ్రద్ధగా వింటూ ఉండేవారు. నేను వెళ్ళి కూర్చుని వాళ్ళు చెప్పేవి వింటుంటే నా మనసు గాలిలో తేలిపోయి ఆకాశమంతా వ్యాపించినట్టు అనిపించేది. కొన్ని మాటలు గిలిగింతలు పెట్టేవి, మరికొన్ని కథలు చెప్పి నవ్వించేవారు. చాలా పెద్దలు అనుకునే వ్యక్తులను అవహేళన చేసేవారు. ఆయన చెప్పే వివిధ విషయాలు గూర్చి వింటుంటే ఇంత విజ్ఞానం సంపాదించడానికి ఒక జీవితకాలం పట్టవలసింది, కొద్ది సంవత్సరాల్లో ఎలా సంపాదించాడా అనుకొని ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. ఆయనంతసేపు చారిత్రక విశేషాలు, దేశభక్తి ప్రబోధాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. మన సంస్కృతి మరవకూడదనేవారు. వేషభాషల్లో పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించరాదనేవారు. దేశ సౌభాగ్యానికి మూలం విదేశ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువు మీద అభిమానం, ఆదరణ పెరగాలి అని ఎంతో ఉద్రేకంతో చెబుతూ ఉండేవారు. ఒకరోజు నన్ను మరో 10 మంది నా వయస్సు కుర్రాళ్లను కూర్చోబెట్టి ఒక సేవాదళం ఏర్పాటు చేయాలని, దీనిలో జీతభత్యాలేవి ఉండవని, బలవంతమేమీ ఉండదని, ఇష్టమైన వాళ్ళు దేశసేవ చేయాలని దృఢ సంకల్పం కలవారు కార్యదీక్ష పూని కలిగిన వారు స్వేచ్ఛగా వచ్చి మన దళంలో చేరి పనిచేస్తే స్వరాజ్య సౌధానికి మీరు మొదటి మెట్టు కట్టినవారవుతారు. మీరు కష్టపడవలసిన పని అంటే ఉండదు. తరచుగా ఈ ఊళ్ళోనూ సమీప గ్రామాల్లోనూ సభలు సాగించే ఏర్పాటు చేస్తూ అవి జయప్రదంగా జరిగేటట్టు చూసే బాధ్యత మీ మొదటి పని. ఆ సభకు ఎవరెవరిని పిలవాలో, ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలో అదంతా నే చూసుకుంటాను. మీరు నాతో ఉన్నారంటే నాకు కొండంత బలం వస్తుంది. మనం ఆహ్వానించే పెద్దల ఉపన్యాసాలు మీరు శ్రద్ధగా వింటుంటే మీకు బోలెడంత దేశాభిమానం, కొంత విజ్ఞానం కలుగుతుంది. తరువాతను అక్కడక్కడ వీధి బడులు రాత్రివేళ కానీ పగలు కానీ ఏర్పాటు చేసి చదువుకోవాలననే కుతూహలం కలవారికి, పెద్దలకు, పిల్లలకు మీరు ఉచితంగా చదువులు చెబుతూ ఉండాలి. దానికయ్యే ఖర్చంతా నేను అందించే ఏర్పాటు చేస్తాను. రేపు మనం బయలుదేరి 10 ఊళ్ళు తిరిగి మరికొంతమంది యువకులను మన దళంలోకి చేర్చుకుందాం. రేపు బందర్ నుంచి బోడె నారాయణరావు గారు వస్తారు. ఇక్కడ ఉపన్యాసం ఇస్తారు. అందుచేత
మీరంతా రేపు మధ్యాహ్నం భోజనం చేసి పెందలాడే ఇక్కడికొస్తే సభకు కావలసిన ఏర్పాట్లు చూసుకుందాం. వెళ్ళిరండి, దూరం వెళ్ళాలి కాబోలు అని మాకు సెలవిచ్చారు. మరునాడు మధ్యాహ్నానికల్లా మేము 10-15 ప్లీడర్ గారింటికి వెళ్ళాం. కొన్ని ఆహ్వాన పత్రికలు 4-5 చేతికిచ్చి ఊళ్ళో పంచిపెట్టమని పంపించారు. మిగతా వాళ్లను సభ జరిగే చోటికి కొన్ని కుర్చీలు బల్లలు చేరవేయించమని, కొన్ని చేపలు కూడా తెమ్మని మాకు 4 కూలీలను అప్పచెప్పి ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడమని పంపించారు. మేము సాయంకాలం 4 గంటలయ్యేసరికి సభ జరిగే చోట 4 బిందెల నీళ్లు చల్లించి కుర్చీలు, వాటి వెనక బల్లలు, ఒక పక్కను రెండవ పక్కను 2 పెద్ద బరకాలు పరిచి చేపలు వేయించాము. వేదికకు 10 బల్లలు దగ్గరగా ఏర్పాటు చేసి దానిపైన ప్లీడర్ గారు చెప్పినట్టు 5-6 కుర్చీలు, ఒక మేజా బల్ల, 2 గ్యాస్ లైట్లు తీసుకొచ్చి పెట్టాం. 5 గంటల నుంచి జనం రాసాగారు. రమణారావు గారు ఈ ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషించి, పార్వతీశం బాగుందోయ్, నాకు తెలుసు నువ్వు ఇలా చేయగలవని. అందుకని నిన్ను చూడగానే నీ సామర్థ్యం ఊహించి ఈ దళానికి నువ్వే ప్రథముడుగా ఉండాలని కోరాను. నా ఊహ సరి అయినదేనని ఇప్పుడు రుజువైంది. భవిష్యత్తులో నువ్వేదో పెద్ద నాయకుడు అయ్యే లక్షణాలన్నీ నీలో కనబడుతున్నాయి. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించుకాక అని నా 2 భుజాల మీద చేతులు వేసి ఒక్క మాట ఊపి సమ్మోహనాస్త్రంలాగా ఓ నవ్వు నవ్వి చక్కా పోయారు. ఇక నేను ఆనందం పట్టలేక పరవశున్నయ్యి చేష్టలుడిగి అలాగే నిలబడి, ఆయన ఇలా అన్నారేమిటి? ఆయన నాలో ఏం చూసి ఇలా అన్నారు? ఆయన ఊరికే నన్ను ఉత్సాహపరచడానికి అన్నారా? లేక ఆయనకు ఏదన్నా దివ్య దృష్టి ఉండి నా భవిష్యత్తు చూడగలిగి అన్నారా అనుకుంటూ కొన్ని క్షణాలు అలా అక్కడే నిలబడి ఉంటే జనం రావడం, రద్దీ ఎక్కువ కావడంతో వాళ్ళ మాటల శబ్దం విని తెలివి తెచ్చుకొని నేను అక్కడి నుంచి కదిలాను. ఇంతలోనే బందరు నుంచి వస్తారనుకున్న నారాయణరావు పంతులు గారు 50-60 మంది అనుచరులతో రానే వచ్చారు. రమణారావు గారు మరికొందరు పెద్దలు మరికొంతమందిని వేదిక మీద కూర్చుండబెట్టి వారికి సభాపతిగా ఎన్నికై మరొకరికి ప్రజల కరతాళ ధ్వనుల మధ్య పూలదండలు వేశారు. అందరూ అక్కడ కూర్చోగానే సభలో సందడి కొంత సద్దుమణిగిన తరువాత రమణారావు గారు వేదిక మీద ఎక్కి ఉపన్యాసకులకును వచ్చిన వారందరికీ పరిచయం చేసి సభ ప్రారంభమవుతున్నదని, అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా పంతులు గారి ఉపన్యాసం విని వారు చేసే బోధలు తలకెక్కించుకొని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగినట్లయితే దేశానికి బాగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి వేదిక మీద నుంచి దిగారు. వేద పఠనంలో సభ ప్రారంభమైంది. నారాయణరావు గారు దిక్కులు పిక్కటిల్లేటట్లు, ఊరంతా కూడా వినబడేటట్లు గంభీరోపన్యాసం 2 గంటలకు పైగా చేశారు. సభికులంతా మూర్ఛపోయినట్లు చీమ చిటుక్కుమన్న వినబడేటంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విని సముద్రఘోషంత చప్పుడుతో కరతాళ ధ్వనులు చేశారు. వాటితో సభ ముగిసింది. ఇక నేనేం చేస్తున్నానో తెలియలేదు. మళ్ళీ 10 మంది కుర్రవాళ్లను కూలీలను కేకేసి ఈ బల్లలను, కుర్చీలను, వగైరా సామానులను ఎవరి వారికి అప్పచెప్పి సుమారు 9 గంటలకు ఇంటికి చేరాను. నేను ఎలా వెళ్ళానో, బండి మీదనో, నడిచో, కళ్ళు తెరిచో మూసుకునో, నిద్రలోనో నడుస్తున్నట్టుగా, గాలిలో తేలినట్టు, యోగులు ఆకాశంలో ఎగిరినట్టు ఇంటికి వచ్చాను. నేనేమయ్యానా, ఎందుకు రాలేదా అనుకుంటూ అమ్మ, నాన్న నా కోసం కనిపెట్టుకున్నారు. నన్ను చూడగానే ఎంతో సంతోషంగా ఏం రా నాయనా, ఇంత ఆలస్యమైంది అన్నది అమ్మ. మా నాన్న ఏమీ మాట్లాడలేదు. నేను నరసాపురంలో జరిగిన సభ సంగతి, అక్కడ ఉపన్యాస సారాంశము చెప్పాను. మా నాన్న అనేనా అనకుండా అన్నీ విని లేచి వెళ్ళి పడుకున్నాడు. నేను భోజనానికి వెళ్ళాను. అంత పొద్దుపోయేదాకా సభలు అవి ఎందుకు నాయనా? ఇంటి పట్టు నుండి నువ్వేదో చదువుకోవడమో, పొలం పని చూసుకోవడమో, మీ నాన్నకు సాయం చేయడమో చెయ్యాలి కానీ అని అన్నది అమ్మ. నేను భోంచేస్తుంటే ఇవి మా నాన్న అభిప్రాయాలు అయి ఉంటాయని నేను ఊహించుకొని త్వరగా భోజనం ముగించి మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను.
ఆనాటి విశేషాలన్నీ తలుచుకుంటూ ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ మెలకువలో నిద్రో స్వప్నమో తెలియకుండానే తెల్లవారింది. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు. నన్ను చూచి, నాయనా లేచావా, చూడు ఒక మాటు పొలం వెళ్ళి అని నాకు 15 రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు. నేను చద్దనానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్ళేనన్న మాటే కానీ అక్కడ ఏ పని మీద మనసు పోలేదు. నా శరీరం మటుకు పొలంలో ఉన్న బుర్ర నరసాపురంలోనే ఉండిపోయింది. అక్కడేవేవో పనులు, పని వాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చునో, నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు. ఇది వదల్చుకుందామన్నా వదిలేటట్టు లేదు, వదిలేటట్టు కనబడలేదు. అలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనబడమని, బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని, పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని, అధమం 10,000 జనం సభకు వచ్చే సూచనలున్నాయని, కాబట్టి నీవు వచ్చి దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ కానీ లేకపోతే అబాసు అవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. వెళ్ళడమా మానడమా, వెడితే ఎలాగూ వెళ్ళకపోతే ఎలాగూ, వెడితే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్నకు కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురుచూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం అవుతుంది. ఆశాభంగం మాట ఇలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమోననిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితోటి చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను. రమణారావు గారిని కలుసుకుని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి, నాయన ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తరువాతను ఎంతసేపు ముందంజ వేయడమే కానీ వెనుకకు దిగజారడం ఎంతమాత్రం ఉండకూడదు. తంతిమా విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం. ఈ సభ మటుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ పూటకు వెళ్ళి వ్యవధి అట్టే లేదు కనుక రోజు ఏదో వేళప్పుడు కలుసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం, వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేనే ఉత్సాహంలో మనం ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనమవుతుందన్నంత భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెడుతూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఇదేమిటని నన్ను అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. ఆఖరికి సభ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రి దాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నరసాపురం పరిగెత్తుకెళ్ళాను. ఆదరా నరసాపురం చేరుకొని రమణారావు గారు నేను మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే 2 మెతుకులు తిన్నాను. మళ్ళీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికి సుమారు 5 గంటలు అయ్యింది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పని చేయవలసి వచ్చింది. ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి 7 గంటలు అయింది. రమణారావు గారు సభకు 10,000కు పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది. 80,000 లక్షో వచ్చారన్నట్టుగా
కనుచూపు మేరే వరకు ఇసుక వేస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్గారు. నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు. సరికదా, ముందు కూడా వింటానని నమ్మకము లేదే. నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గిగ్గురమని గింగురమని మ్రోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటల సేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చినా మరొక తెలుగు నాయకుడు అది తర్జమా చేస్తున్నా ఒక్కరూ కదలకుండా, కిక్కురమనకుండా, ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవడం నా జన్మలో మరువలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు 10 గంటలయింది. మా అమ్మ నా కోసం ఎదురు తెన్నులు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది. నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న జనాన్ని చూచి మా ఊరంతా సభకు వచ్చిందా అనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకుగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు, నన్ను పలకరించలేదు. ఉరుములు, పిడుగులు, తుఫాను తెల్లవారి తర్వాత కానీ రావని నిశ్చయం చేసుకుని హాయిగా పడుకున్నాను. తెల్లవారింది. నేను లేచి స్నానాధికం చేసుకొని సద్యాన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్న ఆయన ముఖంలో గాంభీర్యము మటుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు దూరంలోనే, నిన్న అంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. నరసాపురం వెళ్ళానన్నాను. ఎందుకన్నాడు. ఇక ఆయనకు చెప్పక తప్పేట్టు లేదని 2-3 సంవత్సరాల నుంచి నరసాపురంలో రమణారావు గారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు, సందర్భాలు టూకీగా చెప్పాను. ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం, వారికి నా మీద ఉన్న అభిమానం, వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఈ సభ సందర్భంలోనే చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను. మా నాన్న అంతా విని ఒక్క క్షణం ఊరుకొని, నీవు బాగా ఆలోచించుకొని చేస్తున్నావా? ఈ పని దీనివల్ల నీకొచ్చే లాభం ఏమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు చంకనాకిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా, సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొరిగేది ఏమీ లేదన్న సంగతి ఎప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోటే నువ్వు ఉబ్బి తబ్బిప్పై వారడిగి ఆడించినట్టల్లా ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు ఇలా వారి వెనక తిరిగినా నువ్వు బల్లలు, కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకలే మాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకు ఇదివరకే తెలిసుండేది. అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడ్డాం, దేశాన్ని ఉద్ధరించడం, ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదనను. ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహలు, కొంత వెనక స్తోమతు ఉంటేనే కానీ ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది. నీ ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశసేవ చేయాలనుకున్నా, ఇది ఏదీ కాక ఊరికని విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేనిన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వు ఇంకా ఇలాగే తిరుగుతూ ఉంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకెంత విడమర్చి చెబుతున్నాను. ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్యను అభ్యసించి ప్రయత్నం చెయ్యి. నీవు ప్రాజ్ఞుడవవుతున్నావు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారు మాట లేకుండా, నీ అభిప్రాయం ఏమిటని నన్ను అడగకుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు. నేను బయటికి వెళ్దామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంటపడలేదు. అలాగే యోచిస్తూ కూర్చొని 4 రోజులు సాయంత్రం నరసాపురం రమణారావు గారి దగ్గరకు వెళ్ళాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు అని. మొత్తం అంతటి సభ అంతా జయప్రదంగా జరగడానికి నీవే సుమ
నీ ముఖస్థుతి కోసం చెప్పటం లేదు ఈ మాట. నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను. చాలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు? అంత మౌనంగా ఉన్నావేమిటి? ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటన్నాను. ఆయన ఒక్క క్షణం ఊరుకొని, మీ నాన్నగారు చెప్పినదంతా నిజమే కాదని నేను ఎలాగనగలను? విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది? కనుక ఆ సంగతులు నీకు నేను ఒక రోజున సావకాశంగా హితవుగా చెప్దామనుకున్నాను. ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసినవారు. చదువు అత్యవసరమన్నది నిర్వివాదం. ఏ చదువు అన్నది ప్రశ్న నా ఉద్దేశం. నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తరువాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేనిస్తూ ఉంటాను. అవి చదవవచ్చు. తరువాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు. కొంచెం సేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేనింటికి చేరుకొని వారు చెప్పినదంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకు అర్థమైంది. వారు ఉభయులు చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను. తరచూ నరసాపురం వెడుతూ రమణారావు గారిని, ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని. రమణారావు గారిచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు అది వరకు తెలియనివి, ఊహించనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరిన కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నరసాపురంలోనూ పరిసర గ్రామాలలోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగాను ఉండేవి. వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజు రోజుకి మనోవ్యధ ఎక్కువ అవుతూ ఉండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరములు గడిచింది. 4-5 సార్లు రమణారావు గారి దగ్గరకెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడకు వచ్చిన 4-5 పెద్ద మనుషులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆఖరికి ఒకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లీడర్ గారి దర్శనమయ్యింది. వారితో మాట్లాడిన తరువాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను. నాటి నుంచి నా సంకల్పం రోజు రోజుకు బలీయమవుతూ వచ్చింది. ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి శుభముహూర్తము ఏర్పాటు చేసుకున్నాను. నరసాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరు వారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏం బాగుంది కాదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులు ఏమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధనవ్యయం, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్ట సుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టుమట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను.
మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయములు ఆయనతో చెబితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నరసాపురం వెళ్ళి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠము వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గం నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకొని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగిన ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు. నరసాపురంలో ఉన్న దొరలు ఎవరినైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళు నడగడం మానివేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడి నుంచి తీసుకువెళితే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తరువాతనో కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మంలో తేల్చవలేనని, కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివర నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతావి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు, నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, దంతావధానమైన తరువాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానానంతరం తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖం చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దం. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరం అని తోచినవి 4 ట్వెల్ షర్ట్లు, 2 టైళ్ళు, 2 మేజోళ్ళు జతలు. ఇవన్నీ నూలివి 3.5 పెట్టి బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుకను, చలిదేశం గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టేవాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన సూట్లు 2 ఇంగ్లాండు వెళితే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవలేనని, సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజముల ఎర్రని జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తరువాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు, తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నమెలాగా దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు, భోజన సామాగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసరావుపేట మడత మంచం, దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకొని బొంత, ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా. ఇవి కాక ఏమి అవసరముంటవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మం విరుద్ధంగా దలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాలు జతలు, 3 పట్టు మొలత్రాళ్ళు కూడా తీసుకొని వెళ్ళడం చాలా అవసరమని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసినవేవీ కనబడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనపడవచ్చు, కానీ వెళ్ళేది దూరదేశం. ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదట నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన
చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలికగా ఉంటుందని చిన్న సినారేకు పెట్టె చేయించి బంతి పువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వర్ణము లేకుండా కూడా చూచుకొని శకునం వర్జ్యం లేకుండా చూసుకొని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.